శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు బంగారం లాంటి జీవితాన్ని అందిస్తున్నాను, సంతోషంగా అందుకో తల్లి, ఈ అవకాశాన్ని విడుచుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ సాయిని నీకోసమే వచ్చాను, ఈ ప్రపంచమంతా ప్రతి చోట నేను ఉంటాను, నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడిచి వస్తానమ్మా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇక నీ జీవితం ఆనందంగా మారబోతోంది బిడ్డ. ఇక నీ భారాన్ని మొత్తం నేను మోయబోతున్నాను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది ప్రతిరోజు నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా. నేను నువ్వు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇక నీకు సంతోషమేగా. ఇప్పుడైనా నువ్వు ప్రతినిత్యం నా నామస్మరణ చెయ్యి. ఇలా చేయటం వలన నీకు మనశ్శాంతితో పాటు నీకు తీరని సమస్యలకు ఒక పరిష్కారం ఇస్తాను బిడ్డ. నువ్వు ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోకు. ఎవరు నిన్ను ఏమన్నా సరే పట్టించుకోకు తల్లి. నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నన్ను నమ్ము. జీవితం మీద విరక్తి చెంది ఎంతోమంది నా బిడ్డలు నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. కానీ బిడ్డ, నేను నా బిడ్డలందరికీ చెప్పేది ఒక్కటే, జీవితం చాలా అద్భుతమైనది. ఆ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తే అంతకన్నా అదృష్టం ఇంకా ఏదీ ఉండదు తల్లి. అలా కాకుండా వచ్చిన కష్టాలకు భయపడి నీ జీవితాన్ని గందరగోళం చేసుకోకు. ధైర్యంగా పోరాడు. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు, ఎన్నో సమస్యలతో బాధపడ్డావు బిడ్డ. వాటన్నింటినీ తలుచుకుని ఏమాత్రం దిగులు చెందకు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు బంగారం లాంటి జీవితాన్ని తిరిగి అందిస్తానమ్మా. నేను నీకు చాలాసార్లు నా సత్యవాక్కుని అందించాను. నీ జీవితాన్ని పోగొట్టుకోవద్దు తల్లి. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు మాత్రమే పట్టుకోలేదు. నీతో పాటు నీ సాయిని నేను కూడా నీ జీవితాన్ని పట్టుకుని ఉన్నాను. కాబట్టి నీ చేతిని ఎప్పుడూ వదలనమ్మా. నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని నేనే చక్కబెడతాను. నీ జీవితంలో ఏదీ కూడా తప్పు కాదు, ఏదీ కూడా వ్యతిరేకంగా జరగదు. అంతా మారుతుంది. నువ్వు అనుకునేలాగానే జరుగుతుంది. నన్ను నమ్ము బిడ్డ. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ నమ్మకమే నీ కోరికలను తీరుస్తుంది. నువ్వు జీవించాలి అని అనుకున్న జీవితంలో బంగారం పండాలి అని అనుకుంటున్నావు కదా. సరే, నువ్వు అనుకున్న జీవితాన్ని నీ చేతిలో పెడతాను. ఇక ఏదీ తప్పు జరగదు. అన్నీ సరైన దారిలో నడుస్తాయి తల్లి. కాబట్టి ఇప్పుడున్న సందర్భాన్ని చూసి నువ్వు ఏమాత్రం భయపడకు, బాధపడకు. ఎందుకంటే ఈ సందర్భం ఇప్పుడు ఉంటుంది, కానీ తరువాత తప్పకుండా మాయమైపోతుంది. కాబట్టి ఇక ప్రశాంతంగా ఉండు. కొన్ని విషయాలు జరిగేటప్పుడు అర్థం కావు, అలానే కొన్ని విషయాలు మాత్రం జరిగేటప్పుడే అర్థమవుతాయి. కాబట్టి మౌనంగా ఉండు తల్లి.
నీ సాయి లీలలు చూస్తూ ఉండు. నీ తండ్రి ఎప్పుడూ కూడా ఏదీ నీకు వ్యతిరేకంగా జరగనివ్వడు. నమ్మకంతో ఉండు బిడ్డా. నీకైనది నీ దగ్గరకు చేరుస్తాను. నీ తండ్రిగా నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నేను ఉండగా నీకెందుకు తల్లి భయం? అంతా నేను చూసుకుంటాను. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న తన బిడ్డలకు ఈరోజు బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం అండి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మీకు ఏదో ఒక దారి దొరుకుతుందండి. ప్రస్తుతానికి ఆ సమస్య నుంచి బయటపడటానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది. మరి ఆలోచించారా? ఆ దారి ఏ విధంగా సృష్టించారో, ఏ విధంగా మీరు బయటపడేందుకు ఆ మార్గం వచ్చిందో అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించారా అండి? ఎందుకంటే ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు, నీ జీవితాన్ని నువ్వు ఒక్కదానివే పట్టుకొని లేవు తల్లి. నేను కూడా నీ జీవితాన్ని పట్టుకొని ఉన్నాను. నీ జీవితాన్ని నువ్వు విడిచినా కానీ నేను మాత్రం వదలను అని బాబాగారు తన బిడ్డలకు హామీ ఇస్తూ ఉన్నారు. మరి ఆ మార్గాలు చూపించేది కూడా మన బాబాగారే. ముందు ఆ సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడితే శాశ్వతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక పరిష్కారం బాబాగారు తప్పకుండా చూపిస్తారండి. బాబాగారి లీలలో అర్థమవుతున్నాయా ఫ్రెండ్స్? తాత్కాలికంగా బయటపడేసేది బాబాగారే, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపేది కూడా బాబాగారే. అందుకే ఎవ్వరూ కూడా భయపడవద్దు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దానిని చూసి భయపడకండి. ఎందుకంటే మన జీవితం బాబాగారి చేతుల్లో ఉందండి. ఏ కష్టం కూడా మనల్ని ఏమీ చేయలేదు. అంత దూరం నుంచే చూసి పారిపోవాలి. బాబాగారి ఆశీస్సులు మనకు ఎలాగూ ఉంటాయండి. మనకు కావాల్సిందల్లా ఏంటంటే ధైర్యం. ఆ ధైర్యం ఎలా వస్తుందో తెలుసా? నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా పర్వాలేదు, నా తండ్రి నా వెనుకున్నారు, తప్పకుండా నాకు మంచి మార్గం చూపిస్తారని దృఢంగా మీరు నమ్మినప్పుడు ఆ ధైర్యం ఆటోమేటిక్గా మీకు వస్తుందండి. ఒకవైపు బాబాగారి ఆశీస్సులు ఉన్నాయి, ఒకవైపు మీకు దృఢమైనటువంటి ధైర్యం ఉంది. ఇక ఏ కష్టం కూడా మీ దరిదాపుల్లో కూడా రాదండి. ఒక్కసారి ఈ రెండింటిని నమ్మి చూడండి. మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో మీ కళ్ళతో మీరే చూస్తారు. ఎంతటి కష్టకాలంలో అయినా సరే ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తుంది అని మీరు గ్రహించినప్పుడు, ఆ శక్తి బాబాగారే అని మీరు తెలుసుకున్నప్పుడు తప్పకుండా మీరు కోరుకున్న భవిష్యత్తు మీకు లభిస్తుందండి. మీరు కోరుకున్నటువంటి సంతోషం మీకు లభిస్తుంది. మీరు ఎన్నడూ ఊహించుండరు అంత సంతోషం మీ జీవితంలో ఉంటుందని. ఒక్కసారి శ్రద్ధాసపూరితో పూర్తిగా బాబాగారిని విశ్వసించండి. మీ మనసులో ఉన్న ధైర్యాన్ని పెంచుకోండి. నాకు ఏమీ కాదు, బాబాగారు నా వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యాన్ని పెంచుకోండి. ఆ రోజు నుంచే మీ జీవితం మారడం మీరు గమనిస్తారు ఫ్రెండ్స్. శ్రద్ధాసపూరితో ఉండండి. బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో ఉండండి. ప్రతి బిడ్డకి మంచే జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.